ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఎస్ఆర్హెచ్కు బిగ్ షాక్ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. అత్యధిక స్కోర్ కొట్టేది మేమే, అత్యల్ప స్కోర్ కొట్టేది కూడా మేమే అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొనసాగింది నిన్న. అత్యంత దారుణంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో గిల్ క్లాస్ ఇన్నింగ్స్ లేదు, బట్లర్ బాదుడు లేదు, చివర్లో సిక్సర్ల వర్షం కూడా కురవలేదు. అలానే గుజరాత్ చేసింది పెద్ద స్కోరు కూడా కాదు, కేవలం 168 పరుగులు మాత్రమే. ఇంకేముంది, హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్కి ఆ స్కోర్ ఎక్కడ సరిపోతుంది అందరు అనుకున్నారు. మా అంటే మరో 2-3 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ముగిస్తారని చెప్పేసి ఎస్ఆర్హెచ్ అభిమానులు సంబరపడ్డారు. కానీ హైదరాబాద్కు సన్ స్ట్రోక్ ఇచ్చింది గుజరాత్. 86 పరుగులే ఆ జట్టును ఆల్అవుట్ చేసే విధంగా అదరహో అనిపించింది. ఇక ఈ విజయంతో ఆర్సీబీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి చేరుకుంది గుజరాత్. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి గుజరాత్ తడబడింది. కాస్త మందకోడిగా ఉన్నటువంటి పిచ్ పైన పరుగులు అంత తేలికగా రాలేదు. అయితే సాయి సుదర్శన్, సుందర్ల పోరాటం కారణంగా పోటీ ఇవ్వదగ్గ స్కోర్ను నిలబెట్టింది. మ్యాచ్ ముగిసే సమయానికి గుజరాత్ ఆరంభం పేలవంగా కొనసాగింది. పవర్ ప్లే ముగిసేసరికి 34 పరుగులే చేసి 2 వికెట్లు కూడా కోల్పోయింది. ఇక సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 6 ఓవర్లలో 5 బంతులు మాత్రమే, 5 బౌండరీలు మాత్రమే వచ్చాయి. ఇక శుభం గిల్, బట్లర్ ఇద్దరు తక్కువ పరుగులకి అవుట్ అయ్యారు. ఇక ఆ దశలో సుదర్శన్ నిలబడ్డాడు. నిశాంత్ సింధుతో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. కానీ సుదర్శన్ దాటిగా ఆడలేకపోయాడు. ఎదుర్కొన్నటువంటి తొలి 25 బంతుల్లో అతడు చేసింది కేవలం 28 పరుగులే. నిశాంత్ కాస్త బ్యాట్ జులిపించిన ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 10వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికీ స్కోర్ 64 పరుగులు మాత్రమే చేసింది గుజరాత్. అయితే సుదర్శన్కు సుందర్ తోడయ్యాక ఇన్నింగ్స్కు కాస్త ఊపొచ్చింది. సుదర్శన్ వేగం పెంచాడు. ఈశాన్ మలింగ, షకీబ్ ఓవర్లలో ఒక్కో 6 బాదాడు. ఇక మొదట్లో నెమ్మదిగా ఆడిన సుందర్ క్రమంగా వేగం పెంచాడు. ఈ క్రమంలో 168 పరుగులు సాధించింది గుజరాత్ టైటాన్స్. ఇక లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సన్ రైజర్స్కు గుజరాత్ బౌలర్లు సన్ స్ట్రోక్ ఇచ్చారు. టైటాన్స్ బౌలర్ల ధాటికి ఎస్ఆర్హెచ్ విలవిల్లాడిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. బౌలింగ్ దాటికి సిరాజ్ అద్భుతంగా ఆరంభించాడు. పదునైనటువంటి పేస్తో తొలి ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు అతడు. విధ్వంసకర ఓపెనర్ హెడ్ను 0కి అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే అభిషేక్ 6 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సన్ రైజర్స్కు రబాడా షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆ జట్టు పతనం ఆగలేదు. ఒక్కో బ్యాటర్ కూడా పెవిలియన్ బాట పడుతూనే ఉన్నారు. సూపర్ బౌలింగ్ను కొనసాగించాడు రబాడా. తన తర్వాతి 2 ఓవర్లలో కూడా ఈశాన్ కిషాన్ స్మరణలను అవుట్ చేసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. పవర్ ప్లే ఆఖరకు 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ కష్టాల్లో కూరుకుపోయింది. కొన్ని బౌండరీలు కొట్టిన సలిల్ అరోరా, క్లాసన్ ఎంతోసేపు నిలవలేకపోయారు. అరోరాను ప్రసిద్ధ్ వెనక్కి పంపాడు. హోల్డర్ జోరు మొదలైంది. అతడు ఒకే ఓవర్లో క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేయడంతో 60 పరుగులకు 7 వికెట్లతో సన్ రైజర్స్ ఓటమి దిశగా పయనించేసింది. మిగతా ఆట లాంఛనంగానే మారిపోయింది. హోల్డర్ తన తర్వాతి ఓవర్లో శివాంగ్ కుమార్ను అవుట్ చేశాడు. కమిన్స్ 2 సిక్స్లు బాదిన అతడి దూకుడుకు ప్రసిద్ధ్ త్వరగానే తెరదించాడు. హింగేను రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక ఈ మ్యాచ్లో హోల్డర్ 15, సిరాజ్, రబడా 13 డాట్ బాల్స్ వేయడం విశేషంగా మారింది. ఏదేమైనా కీలకమైనటువంటి మ్యాచ్లు, ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కీలకమైనటువంటి మ్యాచ్. దీంతో గుజరాత్ టైటన్స్ 16 పాయింట్లతో టేబుల్ నెంబర్ 1లో పొజిషన్లో ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళినట్టే, క్వాలిఫై అయినట్టే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ గ్యారంటీ నుంచి మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగతా 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఎస్ఆర్హెచ్. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఊహించని విధంగా వచ్చినటువంటి ఫలితము దారుణంగా అనిపించింది. 86 పరుగులకి కేవలం అవుట్ కావడం అనేది భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉండి భారీ సిక్సర్లు, భారీ స్కోర్ సాధించేటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు ఉండి కూడా 86 పరుగులకే ఆల్అవుట్ కావడం సన్ రైజర్స్ కీలకమైనటువంటి సమయాల్లో ఎలా డౌన్ఫాల్ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా మారింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఎస్ఆర్హెచ్కు ఊహించని ఓటమితోటి గుజరాత్ టేబుల్ పైకి వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మిగతా 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది.